అందరం ఏం చెప్పుకుంటాం ఈ భారతదేశం యొక్క జీడిపి గురించి మాట్లాడతాం. లేకపోతే చాలామంది నాయకులు, చాలామంది పెద్దవాళ్ళు, నిపుణులు అందరూ కూడా ఏం చెప్తూ ఉంటారంటే 100%లో ఈ యొక్క ఇండియాలో 100%లో సంపద అంతా కూడా కేవలం 10% మంది దగ్గరనే ఉందని చెప్తా ఉంటారు. ఇండియా 100%లో సంపద అంతా కూడా 10% మంది దగ్గరనే ఉందని చెప్తా ఉంటారు. లేదు, ఈ సంపద అంతా కూడా 90% మంది దగ్గర ఉన్నప్పుడే ఆ పేదరికం మిగిలిపోతుంది అని అంటారు. మరి ఇందులో ఉన్న ఈ మిగతా ఈ 90% గురించి పక్కన పెడితే ఈ 10% ఎవరో తెలుసునా? ఈ 10% అంతా కూడా అగ్రవర్ణాలు. ఈ 10% అంతా కూడా అగ్రవర్ణాలే. ఈ 10% అంతా కూడా అగ్రవర్ణాలే ఉంటాయి. అందులో ఎవడో ఒకడో చిన్న చితకాయిగా కష్టపడి పోరాటం చేసినాడో, లేకపోతే ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడో, లేకపోతే చదువుకొని జర గొప్పోడాయి ఇక పోయినోళ్ళు, ఇక అట్లా కొందరు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కూడా ఉన్నారు, ఇక ఎన్ఆర్ఐలు ఉన్నారు. అయినప్పటికీ కూడా సరే 1% వాళ్ళు ఉన్నా కూడా ఈ 10లో కూడా మళ్ళా ఎట్లయితే ఈ 100లో 90% మంది పేదలు, 10% మంది ధనికులు ఉన్నారు భారతదేశంలో, మళ్ళీ ఈ 10లో కూడా 9% వీళ్ళు ఉంటారు. 9% అగ్రవర్ణాలు ఉంటే ఇంకొక 1% ఇక అందరు ఉంటారు. బీసీలు, ఎస్టీలు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇక సబ్బండ వర్గాలన్నీ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఇండియా యొక్క రియాలిటీ ఇదే. ఇండియాలో జరుగుతున్నది ఇదే. ఆ మార్పు ఎప్పుడు మొదలవుతుందంటే చైతన్యం మొదలైనప్పుడు. ఆ చైతన్యం ఎప్పుడైతే మొదలవుతుందో, ఆ పోరాటం ఎప్పుడైతే మీరు చేస్తారో, ఆ రాజ్యాలు ఎప్పుడైతే మొదలవుతాయో, నిజంగా ప్రజలు ఎప్పుడైతే అట్లా ఏకమవుతారో అప్పుడు వీటన్నిటిలో మార్పు వస్తుంది. లేనంత వరకు ఇక 90% ఉన్న వాళ్ళంతా కూడా పేదలుగానే మిగిలిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఈ 90% ఉన్న వాళ్ళందరూ కూడా ఇక పేదలుగా, మధ్యతరగతి వాళ్ళుగా ఈ చట్టాల గురించి, రాజకీయ నాయకుల గురించి, రాజకీయాల గురించి ఈ కొట్లాడతా, లేకపోతే ఇగో ఇట్లా కుల వివక్షతతోటి ఇవాళ ఉద్యోగంలో చేరినా కూడా పై అధికారి యొక్క వివక్షతతోటి సూసైడ్ చేసుకుంటాడు. చట్టం తీసుకురావాలి. ఎటువంటి చట్టం తీసుకురావాలో నేను చాలా చెప్తా, వినండి, మీకు చాలా అద్భుతంగా చెప్తా. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఏముంటుందంటే, రేపు చేస్తే ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి, మరణ శిక్ష కూడా వేస్తున్నారు. రేపు చేసినా, మర్డర్ చేసినా కూడా కొత్త యాక్ట్లు తీసుకొచ్చారు. రేపు చేస్తే ఎంత శిక్ష పడుతుందో, మర్డర్ చేస్తే ఎట్లాంటి శిక్ష పడుతుందో, వీటన్నిటితో పాటే సరిసమానంగా కుల వివక్షత చూపెడితే కూడా అంతే శిక్ష పడాలి. అట్రాసిటీ యాక్టులు అనేవి ఎంత పని చేస్తూ ఉన్నాయి, వాటి వల్ల ఎంతమందికి లబ్ధి జరుగుతూ ఉన్నది అనేది ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అటువంటి చట్టాలను తీసుకొచ్చి మళ్ళీ ఇంకోటి, ఈ యొక్క డబ్బులు, పేదల డబ్బులను, అణగారిన ఈ యొక్క అణిచివేయబడ్డ వీళ్ళందరి డబ్బులను కూడా ఈ యొక్క 10%, ఈ 10లోని 9% మంది అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఉన్నాయి. నల్లధనం దొరికినప్పుడు కేసు ఉండదు, వాడిని జైల్లో పెట్టేది ఉండదు, వాడి శిక్ష పడేది ఉండదు, వాడికో టైం ఇస్తారు, ఆ డబ్బుకు లెక్క చూపెట్టమంటారు. గిట్లేనా? గింత అలకగనా? 1000 కోట్లు ఒక ఎంపీ ఇంట్లో, ఒక ఎమ్మెల్యే ఇంట్లో దొరికితే విచారణ చేపడతారా? దానిపైన బొక్కలో వేసి లాఠీ పెట్టాలి. అప్పుడు పేదల సొమ్ము, ఈ యొక్క అణగారిన వర్గాల సొమ్ము వాళ్ళ చేతిలోకి పోకుండా ఉంటుంది. ఆ యొక్క అఘాయిత్యాలన్నీ ఆగుతాయి. ఈ వ్యవస్థను, ఈ యొక్క సమాజాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని డబ్బు నడిపిస్తున్నప్పుడు, డబ్బు అంతటి ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పుడు, ఈ దళిత అణగారిన వర్గాలైన ఈ బిడ్డలకు ఆ డబ్బు యొక్క అవసరం ఎంతో ఉన్నది. ఇవాళ 10 రూపాయల కోసమో, 2 రూపాయల కోసమో, లేకపోతే 100 రూపాయల కోసం, 1000 రూపాయల కోసమే కదా ఊడిగం చేసేది నాయకులందరికీ కూడా. తరతరాలుగా ఈ అణచివేత ఇట్లనే కొనసాగుతూ ఉన్నది. ఇంకా కుల వివక్షత పోలేదు. రాజ్యాంగం వచ్చే, రిజర్వేషన్ వచ్చే, ఉద్యోగాలు వచ్చే, ఇన్ని వచ్చినా కూడా ఇంకా కుల వివక్షత ఎందుకు పోలేదంటే మైండ్ సెట్లో ఉన్నది. నీ యొక్క మైండ్ సెట్లో ఉంటుంది. నీలో ఐక్యత చైతన్యం మొదలై, నీ రాజ్యం మొదలైనప్పుడు, రాజ్యాలు మీరు ఏలుతున్నప్పుడు, ఆ చట్టాలను మీరు శాసిస్తున్నప్పుడు, ఆ చట్టాల్లో సవరణలు మీరే తీసుకొచ్చినప్పుడు
కుర్చీలో ఒక్కసారి మీరు కూర్చున్నప్పుడు అప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు షోకేజ్కు అక్కడెక్కడో ద్రౌపది ముర్ము గారిని కూర్చోబెట్టిండ్రు. ద్రౌపది వాస్తవంగా రియాలిటీ మాట్లాడుకుందాం, మనం ఇవాళ రియాలిటీ మాట్లాడుకుందాం. కేంద్రానికి సంబంధించిన ఏ ఒక్క డిసిజన్ అయినా నిజంగా మనస్ఫూర్తిగా ద్రౌపది ముర్ము గారు తీసుకుంటున్నారా, లేకపోతే ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ వెనుక ఉన్న ఆర్ఎస్ఎస్ తీసుకుంటుందా? నిజంగా ఇప్పుడు వాస్తవం చెప్పుండ్రి. అట్లా పేరుకు మనకు పదవులు, పేరుకు మనకు కుర్చీలు, దాన్ని శాసించేది, అమలు చేసేది, రూల్ చేసేదేమో అగ్రవర్ణాలు. అవన్నీ మారాలి. ఆ మార్పు రావాలంటే మనలో చైతన్యం మొదలైనప్పుడు, ఈ అంశాలన్నింటినీ కూడా మనం గుర్తించినప్పుడే ఆ యొక్క మార్పు అనేది మొదలవుతుంది. నా చేతిలో పెన్ను ఉంటుంది, కానీ రాత రాసేది ఒకడు, దాన్ని ప్రచారం చేసేది ఒకడు, బయటికి మాత్రం నేను ఇట్లా. నిజంగా అదే కొనసాగుతూ ఉన్నది. దళితులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం, ఆడ ఎంపీ టికెట్ ఇచ్చినాం, ఈడ సర్పంచ్ని చేసినాం, ఇంకోని కార్పొరేటర్ని చేసినాం, ఒకని మినిస్టర్ని చేసినాం అని చెప్పుకోనికే. కానీ ఈ దళిత ఎమ్మెల్యేలను, మినిస్టర్లను, ఈ యొక్క దళిత ఎమ్మెల్సీలను, దళిత ఎంపీలను, దళిత సర్పంచ్లను, వీళ్ళందరినీ కూడా శాసించేది ఎవడంటే మళ్ళీ అగ్రవర్ణం అయినా ఇంకో ముఖ్యమంత్రి, లేకపోతే ముఖ్యమంత్రి పైన ఉన్న ఇంకోటి. ఎందుకు ఇదంతా, ఎందుకు ఇట్లా సాగుతూ ఉన్నది? నిజంగా నరేంద్ర మోడీ గారు బీసీ బిడ్డ, నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డ, నరేంద్ర మోడీ గారు ఒక బహుజన జాతికి సంబంధించిన వాడు అయితే ఎందుకు మరి ఇట్లా కొనసాగుతూ ఉన్నది ఈ వివక్షత అనేది? ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రతి చోట అందరి ఈ యొక్క దళితుల యొక్క అధికారం అనేది చలామణి అవ్వాలి. అటువంటి రాజ్యం వచ్చినప్పుడు నిజంగా ఈ యొక్క 10% ఉన్నవాడితో 90% వాడు పాలించబడకుండా, ఈ 10% ఉన్నవారిని 90% నుండి ఒకడు వచ్చి ఈ యొక్క అందరినీ, ఈ యొక్క వ్యవస్థని, ఈ దేశాన్ని పాలించినప్పుడే ఆ మార్పు అనేది మొదలవుతుంది. ప్రతి రంగంలో ఉన్నప్పుడు ఈ కుల అణిచివేత, ఈ యొక్క అహంకారాన్ని తొక్కేసినప్పుడు, పాతాళానికి పాతి పెట్టినప్పుడు, పండబెట్టి తొక్కినప్పుడే మార్పు మొదలవుతుంది. లేకపోతే ఎస్ఐలైనా, సిఐలైనా, ఇంకెవరైనా కూడా ఇట్లా వివక్షతకు గురై చనిపోవాల్సిందే.